భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి కార్మికులకు శుభవార్త లభించింది. మణుగూరు ఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణి సంస్థ వేలంపాటలో దక్కించుకుంది. జెన్కో సింగరేణి సంస్థలు పోటీ పడగా చివరకు సింగరేణి విజయం సాధించింది. దీంతో మరో 30 ఏళ్ల పాటు మణుగూరు ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి కొనసాగనుంది. ఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలంటూ గత కొంతకాలంగా కార్మిక సంఘాలు, స్థానిక ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. బ్లాక్ సింగరేణి సొంతం కావడంతో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని నాయకులు తెలిపారు. సింగరేణి జీఎం మాట్లాడుతూ ఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ లో భారీగా బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. సుమారు 118 మిలియన్ టన్నుల నిల్వలు ఉండగా ఏడాదికి 6 మిలియన్ టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. దీంతో మణుగూరు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించడంతో పాటు కొత్త పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ శుభదినం. ఏఐటీసీ పోరాటాల వల్లనే ఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కింది. ఇది అందరూ స్వాగతించదగ్గ విషయము, అందరు గర్వపడే విషయం. ఇది మణుగూరు పట్టణానికే, మణుగూరు ప్రజానికానికే, సింగరేణికే ఇది అలా హర్షించదగ్గ వార్త. ఇది దీనికి మేనేజ్మెంట్ గతంలో మణుగూరుకు భవిష్యత్తు లేదు అని ప్రకటించిన వెంటనే ఏఐటీసీగా మేము అనేక పోరాటాలు మొదలుపెట్టాం, నిరాహార దీక్షలు చేశాం, మన నల్లవేలు పెట్టాం, ధర్నాలు చేశాం, రాస్తారోకోలు చేశాం, సీఎం దగ్గరికి మా ఎమ్మెల్యే ద్వారా చెప్పించాం. అదేవిధంగా మా సెంట్రల్ నాయకత్వం కూడా మెమరాండాలు ఇవ్వడం, అలా మా పై నాయకత్వంతో మాట్లాడడం జరిగింది. మొన్న కూడా 31వ తారీఖు రోజు మేము రాస్తారోకో మణుగూరులో చేయడం జరిగింది. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ జెన్కోకు కానీ ప్రైవేట్ సంస్థలు కొనియమని మనం పోరాటం చేస్తూ వచ్చాయి. సింగరేణికి దక్కాలన్నది మా ఆశ. పోరాటాలు వృధా పోవని దానికి కూడా ఇదొక నిదర్శనం. ఎన్నో ఏళ్లుగా సింగరేణి ఓసీ2 డీప్ సైడ్ కానీ సింగరేణి సంస్థకే కేటాయించాలని అనేక సార్లు పోరాటం చేసిన ఐఎన్టీసీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలామంది ముఖ్యమంత్రులను, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారిని, పొంగిరెడ్డి గారికి, అలాగే మన జనకప్రసాద్ గారు, సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. అలాగే ఈరోజు వేలంపాటలో మణుగూరు పీకే ఓసీ2 డీప్ సైడ్ కానీ మన సింగరేణి సంస్థకే కేటాయించడం జరిగింది. దానికి ఐటీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చినందుకు. అలాగే మణుగూరు పట్టణ మధ్యలో కళలు సాకారమైన రోజు ఈరోజు యావత్ సింగరేణిలో 1వ తారీఖు ఐటీ ఆధ్వర్యంలో సంజయ్ రెడ్డి గారి ఆదేశాలతో, జనకప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఐటీ ఆధ్వర్యంలో. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది, మాకు మీరు చేయండి అని. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగా ఐటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ సపోర్ట్ లేకపోతే యూనియన్ లేదు, యూనియన్ సపోర్ట్ లేకపోతే పార్టీ లేదు. రెండు కలిసి కమ్యూనికేషన్తోనే ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘం ఐటీసీ కాబట్టి మా జనకప్రసాద్ గారి ఆదేశాలతోటి మన ఫస్ట్ తారీఖు జరిగిన ధర్నా కార్యక్రమాన్ని కార్మికులు, పార్టీ నాయకులు అందరూ సక్సెస్ చేసినందుకు వారికి